ఇడ్లీ మిగిలిపోయిందా? టెన్షన్ పడకండి, ఇడ్లీ ఉప్మా చేసి పెట్టేసేయండి. ప్లేట్లు లాగించేస్తారు. కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, 4 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్, కొన్ని పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఆప్షనల్ కాజు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. లైక్ గోల్డెన్ కలర్ కాకుండా ఇంకో కొంచెం మాడిపోయినట్టు వస్తేనే దీనికి అసలైన టేస్ట్. పల్లీలు అనేది మంచిగా గోల్డెన్ కలర్ లాగా రావాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉంటే గట్టిగా ఉంటాయి పల్లీలు అనేది. పల్లీలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర అనేది కూడా చిటపటలాడాలి. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్ అనేది మరీ అంత గోల్డెన్ కలర్ రాకుండా నార్మల్గా కొంచెం వేగనట్టుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అవ్వనట్టు ఉండాలి. అప్పుడే ఇది అనేది టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాజు వేసుకోవాలి. కాజు గోల్డెన్ కలర్ రావాలి. ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు 1 by 1 అన్నీ వేసుకొని నెమ్మదిగా కొంచెంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇందులో మనం ఫస్ట్ మ్యాష్ చేసుకున్న ఇడ్లీ అనేది ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 minutes జస్ట్ ఆ ఉప్మా ఇడ్లీ అనేది మ్యాష్ చేసిన తర్వాత ఒక 2 minutes హీట్ అవ్వాలి. కాబట్టి మనం మూత పెట్టేసి ఒక 2 minutes పెట్టి దాని తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపితే మనకి ఎంతో టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో? చూస్తూనే నోరు ఊరుతుంది కదా. ట్రై చేసి చూడండి.